గుజరాత్లో స్వచ్ఛతకు మారుపేరుగా నిలిచిన పారిశుద్ధ్య కార్మికులకు ఎదుర్కొంటున్న సమస్యలపై ఒక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. వర్తమానంకి స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు ప్రత్యేక కథనం. గుజరాత్లో స్వచ్ఛతకు మారుపేరుగా నిలిచిన పారిశుద్ధ్య కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఓ కథనాన్ని ఇప్పుడు చూద్దాం. మహానగరాల స్వచ్ఛతకు పెద్దపీట వేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు ఎటువంటి సవాళ్లు ఎదురవుతున్నాయి? జీతభత్యాలు, గౌరవం ఏ మేరకు దక్కుతున్నాయి? ఒకసారి వారి బతుకు చిత్రాన్ని చూస్తే అది అర్థమవుతుంది. ఎండనక, వాననక, రేయనక, పగలనక కష్టపడే పారిశుద్ధ్య కార్మికులకు గుజరాత్ రాష్ట్రంలో కనీస వేతనాలు అందడం లేదని ఓ సర్వేలో తేలింది. అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్లో పనిచేసే దినసరి కార్మికులకు రోజుకు 452 రూపాయలు ఇవ్వాల్సి ఉన్నా రోజుకు ఒక వ్యక్తికి 200 నుండి 333 రూపాయలకు మించి ఇవ్వడం లేదు. అధికారిక ఉద్యోగ ఒప్పందాలు లేనందున కార్మికులకు తక్కువ జీతం ఇచ్చే ఈ పద్ధతి కొనసాగుతుందని సెంటర్ ఫర్ లేబర్ రీసెర్చ్ అండ్ యాక్షన్ నిర్వహించిన ఓ పరిశోధన అధ్యయనంలో వెల్లడైంది. వీరంతా గిరిజన వలస కార్మికులు కావడం గమనార్హం. సర్వేలో పాల్గొన్న 56% మంది కార్మికులు తమ పని ప్రమాదకరంగా ఉన్నప్పటికీ ప్రావిడెంట్ ఫండ్, మెడికల్ ఇన్సూరెన్స్, పెన్షన్ వంటి ఎలాంటి సామాజిక భద్రతా ప్రయోజనాలను పొందలేదు. రోజుకు 8 గంటలే పనిచేయాల్సి ఉన్నా సగటున 11 గంటలు పనిచేయాల్సి వస్తుంది. వారు ఎటువంటి వారాంతపు సెలవులు కూడా పొందడం లేదు. పండుగల సమయంలో తమ గ్రామాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు తమ స్థానంలో మరొక ఉద్యోగిని ఉంచి ఆ కాలానికి సంబంధించినంత వేతనాలతో వదులుకోవాల్సి వస్తుందని, దీంతో అది జీతం లేని సెలవుగా మారిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. 60% మంది కార్మికులకు కనీసం హ్యాండ్ గ్లోవ్స్, మాస్కులు, బూట్లు మొదలైన రక్షణ సామగ్రి కూడా ఇవ్వడం లేదని తేలింది. ఒకవేళ కొంతమందికి అందినా అవి నాసిరకంగా ఉన్నాయని కార్మికులు వాపోయారు. పారిశుద్ధ్య కార్మికులు ఎవరూ తమకు ఆరోగ్య బీమా లేదని, మున్సిపల్ కార్పొరేషన్లు లేదా కాంట్రాక్ట్ కంపెనీల ద్వారా హెల్త్ క్యాంపులు నిర్వహించిన సందర్భాలు లేవని చెప్పారు. మరోవంక గుజరాత్లోని అసంఘటిత కార్మికులతో పనిచేసే కార్మిక సంఘం అయిన మజూర్ అధికార్ మంచ్కు చెందిన డెనిస్ మక్వాగ్ ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్లలో నేరుగా పనిచేస్తున్న స్థానిక దళిత కార్మికుల వేతనాలు, హక్కుల కోసం డిమాండ్ చేయడంతో అవుట్సోర్సింగ్ కంపెనీలు వలస కార్మికులను నియమించుకోవడం ప్రారంభించాయి. స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటిష్ పాలనా కాలంలో, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో ఎన్నో కార్మిక చట్టాలు చేశారు. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల్లోని ఎన్నో ప్రకరణలు కార్మికుల సంక్షేమం గురించి తెలుపుతున్నాయి. పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అవకాశాల్లోనూ సమానత్వం పెంపొందించాల్సి ఉండగా గుజరాత్లోని స్థానిక సంస్థలు పారిశుద్ధ్య కార్మికుల కష్టాలను పట్టించుకోకపోవడం విషాదం. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం.